హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రం అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని పూర్తి షెడ్యూల్ రావడం జరిగింది. దాని గురించి బీసీసీఐ అధికారి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తొలి మ్యాచ్లో వచ్చేసరికి ఏ టీం పోటీ పడుతున్న విషయం కూడా క్లారిటీ రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సంబంధించి మినీ వేలం బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2024 సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అయితే సరికొత్తగా ఒక షెడ్యూల్ అయితే రావడం జరిగింది. దీనిపైన అయితే బీసీసీఐ అధికారులు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సీజన్ 17 సంబంధించి మ్యాచ్లు వచ్చేసరికి మార్చి 22 నుంచి ప్రారంభమవుతున్నట్లు అయితే ఐపీఎల్ చైర్మన్ అనురాగ్ సింగ్ మాత్రం అయితే తెలపడం జరిగింది. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసరికి 2 దశలుగా జరుగుతున్నట్లయితే చెప్పడం జరిగింది. ముందుగా అయితే 10 రోజులు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నట్లయితే అనురాగ్ సింగ్ గారు మాత్రం అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మరొకసారి పూర్తి షెడ్యూల్ అనౌన్స్ చేస్తానని మరొకసారి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్లో భాగంగాను అది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసమే ఇది నిర్ణయం తీసుకున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాతనే, పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పూర్తి షెడ్యూల్ రానున్నట్లయితే అనురాగ్ సింగ్ గారు మాత్రమైతే మరోసారి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈసారి జరిగే ఐపీఎల్ 2024లో అన్ని మ్యాచ్లు కూడా ఇండియాలోనే జరగనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఎలక్షన్ నేపథ్యంలో కొన్ని మ్యాచ్లు మాత్రం విదేశాల్లో పెట్టాలని కొన్ని రోజులుగా అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. కాకపోతే మాత్రం అయితే అన్ని మ్యాచ్లు కూడా భారతదేశంలో జరుగుతున్నాయి. ఎన్నికల ముందు ఒక షెడ్యూల్, ఎన్నికల తర్వాత ఒక షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది. మరి ఎన్నికల ముందు షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎన్నికల తర్వాత షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ రావాలంటే మన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే పూర్తి డీటెయిల్స్ రానున్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. ఐపీఎల్ 2024 అయితే మార్చి 22 నుంచి ప్రారంభమై మే 30 లోపే ఫినిషింగ్ చేస్తున్నట్లయితే ఐపీఎల్ మేనేజ్మెంట్ మాత్రం అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాని తర్వాత వచ్చేసరికి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలోనే మే 30 లోపే మ్యాచ్లన్నీ ముగిసేలాగా ప్రణాళిక చేసినామని కూడా చెప్పడం జరిగింది. ఒక అనౌన్స్మెంట్ మాత్రమే ఉందని కూడా చెప్పడం జరిగింది. అది కూడా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాగానే ఇది కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆటగాళ్ళకు కూడా రెస్ట్ అనేది అవసరం. ఎందుకంటే T20 ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ళకు రెస్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే 30 లోపే ఇంకా టోర్నీని అయితే ముగించే ప్లాన్ లో ఉన్నట్లయితే ఐపీఎల్ మేనేజ్మెంట్ మాత్రం అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే T20 ప్రపంచ కప్లో ప్లేయర్ల పైన ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండేందుకే తొందరగా ముగిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే T20 ప్రపంచ కప్ ఉంది, జూన్ 1 నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభమవుతున్నారు. ఆ దృష్టిలో పెట్టుకునే మే 26 లోపే ఐపీఎల్ మొత్తం అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఈసారి ఐపీఎల్ మాత్రం అయితే 2 దశల్లో జరుగుతున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది. అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 22 నుంచే ప్రారంభమవుతుంది. కావున తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. గత సీజన్లో ఈ 2 ఫైనల్ చేరిన జట్లతోనే ఈసారి సీజన్ కూడా ప్రారంభించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నట్లయితే తెలుస్తుంది. అంతకుముందు సీజన్ చూస్తే ఈ 2 జట్లతోనే ప్రారంభమైంది. గత సీజన్ కూడా చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈసారి కూడా ఈ 2 జట్లతోనే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ తొలి మ్యాచ్ ఉండబోతున్నట్లయితే అందుతుంది. ఈ జట్ల విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. గత సీజన్ కంటే ఇంకా బలంగా కనబడుతుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే. అటు గుజరాత్ టైటాన్స్కి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా లేకపోవడమే పెద్ద లోటు అయితే ఏర్పడింది గుజరాత్ టైటాన్స్కు. అది భారీ దెబ్బ అని చెప్పొచ్చు గుజరాత్ టైటాన్స్కి. ఆ లోటును ఎలా భర్తీ చేస్తుందో గుజరాత్ టైటాన్స్ అయితే ప్లాన్స్ వేసుకోవాలి. మొదటగా చూసుకుంటే 2 టీంల మధ్య ఓవర్ పోర్ అయితే ఉండనుంది. గత సీజన్ ప్రతీకారం గుజరాత్ టైటాన్స్ తీర్చుకుంటుందా లేదా, లేకపోతే చెన్నై సూపర్ కింగ్ మరోసారి గుజరాత్ టైటాన్స్ పై సాధిస్తా అనే విషయం అయితే క్లారిటీ తెలవాలంటే మనం మార్చి 22 అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.